అమలాపురం టికెట్ విషయంలో మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ మధ్య వార్ నడుస్తోంది. అమలాపురంలో వైసీపీ నుంచి తానే పోటీ చేస్తానని విశ్వరూప్ ప్రకటించారు. అయితే ఇప్పటికే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. టికెట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య ఏర్పడ్డ విభేదాలు బహిర్గతమయ్యాయి. మరోపక్క విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు టికెట్ ఇస్తే తాము సహకరించబోమంటూ వైసీపీ సీనియర్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. సో అమలాపురం టికెట్ విషయంలో మంత్రి విశ్వరూప్ అలానే ఆయన కుమారుడు శ్రీకాంత్ మధ్య వార్ నడుస్తోంది. అమలాపురంలో వైసీపీ నుంచి తానే పోటీ చేస్తానని విశ్వరూప్ ప్రకటించారు. అయితే ఇప్పటికే విశ్వరూప్ తనయుడు కూడా ఆయన పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. సో టికెట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య ఏర్పడ్డ విభేదాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సంజ, అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి భిన్న పరిస్థితులు అయితే మాత్రం అధికార వైసీపీ పార్టీకి సంబంధించి జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అంబేద్కర్ కోనసీమ అమలాపురం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్ అయితే మాత్రం సీటు తన కుటుంబంలోనే తన చిన్న కొడుకుకి అయితే శ్రీకాంత్ కేటాయిస్తున్నట్టు అయితే మాత్రం వార్తలు వస్తున్నాయి. సర్వేల ఆధారంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అయితే మాత్రం శ్రీకాంత్ ని ఖరారు చేస్తున్నట్లు, దాదాపుగా ఖరారైనట్లు కూడా వార్తలు అయితే మాత్రం వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం పాల్గొన్న మంత్రి విశ్వరూప్ నేను అమలాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే మంత్రి స్థానానికి సంబంధించి స్థానశలనం చేయకుండా అదే కుటుంబంలో తన చిన్న కొడుకైన శ్రీకాంత్ కి సీట్ ఇచ్చేందుకైతే మాత్రం అధిష్టానం సిద్ధమైంది. ఇద్దరికి కూడా సర్వేలు నిర్వహించడంతో విశ్వరూప్ మీద ఉన్న విశ్వరూప్ కంటే శ్రీకాంత్ కే సర్వేలు అనుకూలంగా ఉండడంతో శ్రీకాంత్ కే సీట్ ఇచ్చేందుకైతే మాత్రం అధిష్టానం సిద్ధమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా మంత్రి విశ్వరూప్ మాత్రం ఖచ్చితంగా సీటు నాకే వస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో నేనే పోటీ చేస్తాను, నేనే బరిలో ఉండబోతున్నానని కూడా విశ్వరూప్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ కూడా చర్చ వేదిక అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు ఆ కుటుంబంలో తండ్రికి సీటు దక్కుతుందా లేకపోతే కొడుకు సీటు దక్కుతుందా అనేది మాత్రం ఇటు వైసీపీ వర్గాల్లో గానీ లేకపోతే కార్యకర్తల్లో కూడా ఒక చర్చ అయితే మాత్రం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే గత వారం రోజుల నుంచి కూడా అంటే వాళ్ళిద్దరి మధ్యన ఈ సీటు విషయంలో కొన్ని విభేదాలు కూడా పడుతున్నట్లయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీనియర్ అమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన నేతలైతే మాత్రం ఎవరు కూడా శ్రీకాంత్ కు సీట్ ఇస్తే కనుక సపోర్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మంత్రి విశ్వరూప్ కూడా సీటు నాకే దక్కుతుంది, నేనే అమలాపురం నుంచి పోటీ చేస్తానని కూడా బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అంటే సర్వేల ఆధారంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం శ్రీకాంత్ అయితే మాత్రం కేటాయించింది. శ్రీకాంత్ కు సీటు దక్కుతుందా లేక మంత్రి విశ్వరూప్ కి సీటు దక్కుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్, అయితే సతీష్, ఆల్రెడీ వైసీపీ అధిష్టానం కొడుకు శ్రీకాంత్ పేరును అనౌన్స్ చేసింది కాబట్టి అధిష్టానం వెనక్కి తగ్గే ఆలోచనలు అసలు ఉంటాయా? ఒకవేళ ఉండకపోతే విశ్వరూప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకవేళ విశ్వరూప్ ని శాంతింప చేయడానికి వైసీపీ అధిష్టానం ఏమైనా రంగంలోకి దిగి ఆల్టర్నేట్ దారులు ఏమైనా చూపించే అవకాశాలు ఉండొచ్చు? ఖచ్చితంగా సంజయ్, అయితే ప్రస్తుతానికైతే మాత్రం సర్వేల ఆధారంగా వై నాట్ 175 అనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో కేవలం ఏ నియోజకవర్గంలో అయినా గెలుపు ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకే సీటు కేటాయించే దిశగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అయితే మాత్రం ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే పినిపే విశ్వరూప్ తన కొడుకైన పినిపే విశ్వరూప్ కొడుకైన పినిపే శ్రీకాంత్ కి అయితే మాత్రం సీటు ఇచ్చేందుకు దాదాపుగా ఖరారు చేసినట్లయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ మాత్రం ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి నాకే సీట్ వస్తుంది, కేవలం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన అమలాపురంలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా నా మీద వ్యతిరేకత అయితే కాదు, కేవలం కొంతమంది కుట్రలో భాగమే ఆ ఘటన విధ్వంసకాండ అయితే మాత్రం జరిగింది. ఆ విశ్వరూప్ మీద వ్యతిరేకత అయితే మాత్రం లేదు. ప్రజల్లో విశ్వరూప్ గానీ లేకుండా పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు గానీ జగన్ చేసిన అభివృద్ధి ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా నేనైతే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అధిష్టానంగా అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఒకవేళ కనుక
కనుక శ్రీకాంత్కే సీటు కేటాయిస్తే కనుక విశ్వరూప్కి సంబంధించి అంటే ఒక ఎమ్మెల్సీ ఇస్తారా, లేకపోతే ఏ విధంగా అంటే సీఎం జగన్ రంగంలోకి దిగి విశ్వరూప్తో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తండ్రికి సీటు దక్కుతుందా లేకపోతే కొడుకు సీటు దక్కుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం. అయితే కొడుకుకి సీటు దక్కినప్పటికీ కూడా తండ్రి విశ్వరూప్ సపోర్ట్ చేయకుండా కొడుకైతే మాత్రం విజయం సాధించే అవకాశం లేనందున తిరిగి తండ్రికే కూడా సీటు దక్కే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు అధిష్టానం గెలుస్తుందా లేకపోతే మంత్రి విశ్వరూప్ గెలుస్తాడా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు సంధ్య. సో కొత్త వారు జనరల్ గా బరిలోకి దిగినట్లయితే అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది కదా సతీష్. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని తగ్గించేదానికి ముందస్తుగా అంటే చాలా ఫాస్ట్ గానే ఇక్కడ ఆ గ్యాప్ ని తగ్గించే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది కదా. ఖచ్చితంగా సంజయ్. అయితే ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎవరికి సీటు కేటాయించినా తండ్రికి కావచ్చు లేకపోతే కొడుకు కావచ్చు ఒక కుటుంబంలో కనుక సీటు వస్తే కనుక మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా సపోర్ట్ చేసుకుని ముందుకు సాగితేనే విజయం అయితే మాత్రం తథ్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే అంటే ప్రస్తుతం అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీపై కొంత వ్యతిరేకత అయితే మాత్రం ఉంది. అంటే ఇటీవల కాలంలో మనం చూసిన అంటే విధ్వంస ఘటన కూడా కావచ్చు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కనుక అధికార వైసీపీ పార్టీ ఎవరికి సీట్ ఇస్తుంది, ఆ సీట్ ఇస్తే కనుక క్షేత్రస్థాయిలో ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తారో అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాల వైసీపీ పెద్దలు సపోర్ట్ చేస్తేనే విజయం సాధించే అవకాశం ఉంది. ఇదే పరిస్థితుల్లో ఎవరికి సీటు మొగ్గు చూపే అవకాశం ఉంది, మిగిలిన వారికి ఏం చెబుతారనేది మాత్రం చూడొచ్చు. అయితే ప్రస్తుతం కనుక మనం చూసుకుంటే కనుక 175 సీట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సర్వేలు అయితే మాత్రం నిర్వహించారు. సర్వేల అనంతరం ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత అధిష్టానం అయితే మాత్రం ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో విశ్వరూప్తో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడి ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ప్రభావాలు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో కూడా తెలుసుకున్న తర్వాత శ్రీకాంత్కి సీటు కేటాయించాం అనే అంశం విశ్వరూప్కి అయితే మాత్రం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే విశ్వరూప్ కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కూడా చెప్పే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కేవలం అంటే తనయుడు శ్రీకాంత్ అయితే పోటీలో బరిలో ఉంటే కష్టతరం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే నేను కనుక బరిలో ఉంటే కనుక నా రాజకీయ అనుభవం కావచ్చు లేకపోతే అక్కడ ఎన్నికలు చేసే తీరు కావచ్చు ప్లస్ కలుపుకొని వెళ్లే విధానంలో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అమలాపురం సీట్ ని వైసీపీకి నేను గెలిపిస్తానని చెప్పి విశ్వరూప్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు అధిష్టానం అయితే మాత్రం తండ్రి విశ్వరూప్ కి సీటు కేటాయిస్తుందా లేకపోతే కొడుకు శ్రీకాంత్ కేటాయిస్తుందా అనే అంశం మాత్రం వేచి చూడాల్సిందని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్.